ప్రజల జీవనశైలి మారడమే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆరోగ్యంపై ప్రభుత్వం మరింతగా ఫోకస్ పెట్టిందని చెప్పారు ఆయన. ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకుంటే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటూ సూచించారు చంద్రబాబు. ఏపీలోని వైద్య ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద వీఆర్ క్రియేటింగ్ హెల్త్ సిటీ పెట్టాం మనం. ఆ హెల్త్ సిటీలో భాగంగా పీపీపీ మోడల్లో ఒక మెడ్ సిటీ కింద ఒక సిటీని ఏర్పాటు చేస్తాం. బెస్ట్ హాస్పిటల్స్, ఇది రేపు రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తుంది. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్లు చేసుకొని ఒక వారం 10 రోజులు ఉండేదానికి వస్తుంది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తామన్నారు చంద్రబాబు. ప్రస్తుతం పైలట్ గా కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పిల్లల హెల్త్ రికార్డులను కూడా డిజిటల్ లాకర్ లో పెడతామన్నారు. అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్లో పెట్టడం. మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్. రాష్ట్రంలోని నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామన్న అంశంపైన సీఎం చంద్రబాబు స్పందించారు. వాళ్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డాక్టర్స్ అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా పిలిపించారు. మేమంతా కూడా పిలిపేస్తాం ఆరోగ్య సేవలండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడ సార్ డబ్బులు ఉంటాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందు హాస్పిటల్ మునిగిపోతాయి. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, వాళ్ళ బతికించుకోవాలి. అందరికి ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మనం సంపాదించి ఇది స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు.